ఈ ప్రపంచం దేన్నైతే అసాధ్యం అంటుందో ఒక సామాన్యుడు దాన్ని ఒక అవకాశంగా మార్చినప్పుడు ఒక చరిత్ర పుడుతుంది. వై కాంట్ వి? ఒక పేద ఫ్యామిలీలో పుట్టి పేపర్స్ అమ్ముకున్న అబ్దుల్ కలాం మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయినప్పుడు నీ వల్ల ఎందుకు కాదు? రైల్వే స్టేషన్ లో పడుకున్న ఒక కుర్రాడు వరల్డ్ ని షేక్ చేసే స్టీవ్ జాబ్స్ అయినప్పుడు నీ వల్ల ఎందుకు కాదు? వీళ్ళెవరూ ఆకాశం నుంచి ఊడిపడలేదు. వీళ్ళకి నీకంటే ఎక్కువ సమయం కూడా లేదు. వాళ్ళ దగ్గర ఉన్నదల్లా ఒకటే, వై నాట్ మీ అని ప్రశ్నించే ధైర్యం. నీ పవర్ నీ మాటల్లో లేదు, నిరంతరం ప్రాక్టీస్ లో ఉంది. అడవిలో ఏనుగు తన గంభీరంతో ఎలాగైతే అడ్డంకులను తొక్కేస్తుందో నువ్వు కూడా నీ హార్డ్ వర్క్ తో నీ ప్రాబ్లమ్స్ ని అలా తొక్కేయాలి. వూల్ఫ్ లాంటి మైండ్ సెట్, చీతా లాంటి ఫాస్ట్నెస్, ఈగల్ లాంటి యాటిట్యూడ్, ఇవన్నీ నీ నరాల్లోకి ఎక్కించుకో. ఈ వీడియో నువ్వు చూస్తున్నావంటే నీలోని ఆ సాకులు చెప్పే వీక్ మైండ్ సెట్ చచ్చిపోవాల్సిన టైం వచ్చిందని అర్థం. స్టాప్ డౌటింగ్ యువర్ సెల్ఫ్ అండ్ స్టార్ట్ డూయింగ్. గెలుపు అనేది మార్కెట్ లో దొరికే వస్తువు కాదు, అది నీ కంఫర్ట్ ని బలిగా ఇస్తే దొరుకుతుంది. థామస్ ఎడిసన్ 100 సార్లకే ఫెయిల్ అయ్యానని ఆగిపోయి ఉంటే ఈ రోజు ఈ వెలుగుండేది కాదు. అబ్రహం లింకన్ ఓడిపోయానని వెనక్కు తగ్గింటే అమెరికా హిస్టరీ మరోలా ఉండేది. వీళ్ళందరికీ ఒక విషయం బాగా తెలుసు, గ్రేట్నెస్ ఈస్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్స్ ఎ ప్రాక్టీస్. నువ్వు ఒక్క రోజు కష్టపడి మర్నాడు అద్దంలో చూసుకుని నాకేం రాలేదు అని ఏడుస్తున్నావు. నువ్వు టాలెంట్ లేక ఆగిపోవట్లేదు, నీకు ఆ పెయిన్ భరించే ఓపిక లేదు. ఏనుగు తన దారిలో వెళ్తుంటే వెనక 100 కుక్కలు మురుగుతాయి, కానీ ఆ ఏనుగు ఆగి సమాధానం చెప్పదు. నువ్వు కూడా నీ ప్రాక్టీస్ లో బిజీగా ఉండాలి. చుట్టూ ఉన్న నక్క విమర్శల్ని ఇగ్నోర్ చేయి. నీ ఒక్కో దెబ్బ నీ గమ్యాన్ని చేర్చే మెట్టుగా మార్చుకోవాలి. నో పెయిన్ నో గెయిన్. ఒక్క విషయం, నువ్వు ఇక్కడ ఈ వీడియో ఆపేసి మళ్ళీ ఆ పనికిరాని స్క్రోలింగ్ లో మునిగిపోవచ్చు, కానీ రేపు నీకంటే తక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా నీకంటే ఎత్తులో నిలబడి నిన్ను చూసి నవ్వుతుంటే ఆ పెయిన్ మాటల్లో చెప్పలేం. ఆ నరకాన్ని రేపు అనుభవించడం కంటే ఈరోజు ఈ సోమరితనాన్ని చంపి మొదలుపెట్టు. ప్రపంచం నీ గురించి ఏమనుకున్నా సరే, స్ట్రాంగ్ గా ఉండడం అంటే కేవలం గెలవడం కాదు, ఎన్నిసార్లు ఓడినా మళ్ళీ లేచి నిలబడ్డాం. చిరుత 10 సార్లు వేటలో ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ అది 11వ సారి మళ్ళీ ఇంకా కసితో దూకుతుంది. నీకు ఆ హోప్ పోయింది అనిపించినప్పుడు ఆ ఒక్కటి గుర్తు చేసుకో, చీకటి ఎంత దట్టంగా ఉందంటే వెలుగు అంత దగ్గరగా ఉందని అర్థం. నెవర్ లాస్ హోప్. నీ సైలెన్స్ నీకు ఒక పవర్ఫుల్ వెపన్ కావాలి. నువ్వు ఫెయిల్ అయినప్పుడు ప్రతి ఒక్కరూ నిన్ను చూసి మాట్లాడతారు, అప్పుడు ఆ వూల్ఫ్ మైండ్ సెట్ తో పేషెంట్ గా ఉండడం అలవాటు చేసుకో. ఎప్పుడైతే నువ్వు మనుషుల్ని జడ్జ్ చేయడం ఆపేసి నీ వర్క్ మీద అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తావో అప్పుడే నీ పవర్ అన్స్టాపబుల్ అవుతుంది. గొప్ప ప్రయాణాలు ఎప్పుడు ఒంటరిగానే మొదలవుతాయి. గుంపులో ఉండడం గొర్రెలకి ఇష్టం, కానీ హిస్టరీ క్రియేట్ చేయాలంటే ఒంటరిగా నిలబడాలి. ఫైట్ యువర్ బ్యాటిల్ అలోన్. నీకోసం ఎవరు రాడు. గుర్తుంచుకో, నువ్వు సైలెంట్ గా వర్క్ చేస్తున్నప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నువ్వు ఒక మిస్టరీ లాగా ఉండాలి. నీ నిశ్శబ్దం వాళ్ళకి భయాన్ని పుట్టించాలి. నీ పెయిన్ ఉంటే ఆ పెయిన్ ని నీ సక్సెస్ కి ఫ్యూయల్ గా మార్చుకో. నీ విక్టరీ ఒక సునామీలా ఉండాలి. అప్పటి వరకు సైలెంట్ గా మూవ్ అవ్వు. నీ ప్లాన్స్ ఎవరికి రివీల్ చేయకు. డైలీ నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకో. టాప్ 1% పీపుల్ లా మారు. ఏనుగు లాంటి గంభీరం, చిరుత లాంటి వేగం, తోడేలు లాంటి వ్యూహం, ఈ 3 క్వాలిటీస్ నీలో ఉన్నప్పుడే నువ్వు ఆ జంగిల్ కి కింగ్ అవుతావు. గొప్ప వ్యక్తులు ఎప్పుడు లక్ కోసం ఆలోచించరు, వాళ్ళు తమ అదృష్టాన్ని తామే సృష్టించుకుంటారు. క్రియేట్ యువర్ ఓన్ డెస్టినీ. నీ మైండ్ ఒక పవర్ఫుల్ ఇంజిన్ లాంటిది, దానికి భయం అనే తుప్పు పట్టనివ్వకు. నీ బ్రెయిన్ లో ఏదైనా నెగిటివ్ థాట్ వచ్చిందంటే అప్పుడే దాన్ని కిల్ చేయి. నమ్మకం అనేది ఒక ప్రాక్టీస్ ద్వారా రావాలి. ప్రతిరోజు నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే నీపై నీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. లర్న్ అండ్ గ్రో ఎవ్రీ సింగిల్ డే. నేను ఎలా గ్రో అవ్వాలి? లర్నింగ్ ఆప్కో, ప్రాక్టీస్ విడవకు. సక్సెస్ నీ నీడలా నీ వెంటే వస్తుంది. అది ఏదైనా సరే నీ ప్యాషన్ మీద వర్క్ చేయి. నీ సైలెన్స్ నీ వీక్నెస్ అని అందరూ అనుకోవచ్చు, కానీ వాళ్ళకేం తెలుసు నీ నిశ్శబ్దం వెనక ఒక భయంకరమైన ఎంపైర్ బిల్డ్ అవుతుందని. హార్డ్ వర్క్ చేయి, రిజల్ట్ గురించి ఆలోచించుకో, ప్రాసెస్ మీద నమ్మకం ఉంచుకో. సూర్యుడు రేపు మళ్ళీ ఉదయిస్తాడు, కానీ నువ్వు అదే పాత సాకులు చెప్పే బలహీనుడిలా మిగిలిపోతావా, లేక ప్రపంచాన్ని గడగడలాడించే ఆల్ఫలాగా మారతావా? నిర్ణయం నీదే. నీ ద్వారా నీ చరిత్ర సైలెంట్ గా తిరిగి రాయబడాలి. నువ్వు గెలిచే తీరాలి. నీలో ఆ కసి రగిలితే, నీలో ఆ మార్పు మొదలైతే ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో వై నాట్ మీ అని టైప్ చేయి. నీ పేరు చూసి ప్రాబ్లమ్స్ కూడా భయపడాలి. వెళ్ళు, నీ ఫస్ట్ స్టెప్ సైలెంట్ గా వేయి. నీ ఎంపైర్ ని నిర్మించుకో. ఎందుకంటే ప్రపంచంలో దేన్నైతే అసాధ్యం అంటారో దాన్ని పాసిబుల్ గా చేసుకున్న వాళ్ళనే ఈ ప్రపంచం జీనియస్ గా గుర్తిస్తుంది. సో డోంట్ వెయిట్ ఫర్ ద పర్ఫెక్ట్ మూమెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాక మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా సైలెంట్ గా గ్రో అవ్వాలి కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ ఇన్స్పైర్ క్యాచ్.